ఇంటిలో నాన్నగారితో పాటు సంచరించేది తొలిగా పుట్టినటువంటి సంతానం. అవును. అది ఆడపిల్ల కానివచ్చు, మగపిల్లాడు కావచ్చు. సో, ఆ మాదిరిగా వెళ్ళినప్పుడు ఇంటి ఆచారాలన్నీ పెద్ద పిల్లవాడికి తొందరగా నేర్చుకుంటానికి అవకాశం ఉంటుంది. సో, ఎవరు వస్తున్నారు, నాన్నగారు ఎవరెవరికి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారు వచ్చినటువంటి అతిథుల్లో, అలాగే ఇంటిలో పూజలు జరిగినప్పుడు ఏ విధంగా చేస్తున్నారు అని గమనించే శక్తి ఇంట్లో పెద్ద కొడుకు ఉంటుంది. రెండవది, వయసులో చిన్నపిల్లల్ని మనం చనిపోయిన ప్రదేశాలకి తీసుకువెళ్ళాం, భయపడతారు అనేటువంటి దాంతో. సో పెద్ద కొడుకుని ఎక్కడైనా తండ్రి గారు తీసుకువెడుతూ గమనింపు చేసేటువంటి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి సమాజంలో. పూర్వకాలం నుంచి అలాగే పెద్దవాళ్ళని వాళ్ళతో పాటు తీసుకెళ్ళటం ఇంటి బాధ్యత. అప్పుడు సమిష్టి కుటుంబంగా ఉండేది, కుటుంబం అంతా కూడా సమిష్టిగా ఉండేది. కాబట్టి కుటుంబంలో పెద్దవాడి మాట ఇంటిల్లపాది పాటించే అలవాటు ఉన్నది కాబట్టి